వాక్యంలో చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం అండి. ఆయన తాను నీళ్లను ద్రాక్షారసముగా గలిలయలోని కానాను గ్రామమునకు ఆయన తిరిగి వచ్చెను. పిల్లరా, కొంచెం ఆలోచించండి. యేసుప్రభు అనేకమైన అద్భుతాలు చేశాడు. యేసుప్రభు అనేక రోగులను స్వస్థపరిచాడు, అనేక అద్భుతాలు జరిగించాడు, రోగులను స్వస్థపరిచాడు. ఆయన మొట్టమొదట అద్భుతం ఏంటంటే నీళ్లను రసముగా ద్రాక్షారసంగా మార్చాడు. అది ఆ స్థలంలో ద్రాక్షారసంగా మార్చిన స్థలంలో కనుక ఒక ప్రధానమంత్రి గారు ఉన్నాడు. ఆ ప్రధానమంత్రి గారికి ఒక్కడే కుమారుడు ఉన్నాడు. ఆస్తి ఎక్కువ ఉన్న వాళ్ళకేమో తినేవాళ్ళు తక్కువ ఉంటారు, తినే వాళ్ళకేమో ఏముండదు. అందుచేత పిల్లలు ఆలోచించండి. ఈయన ప్రధానమంత్రి మన మోడీ గారు లాంటివాడు అనమాట. ప్రధానమంత్రి గారు కుమారుడు లేక 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 బహుశా ప్రార్థన చేయవచ్చును, ఏదైనా జరగవచ్చును. దేవుడు బిడ్డనిచ్చాడు వారికి. అందుచేత పిల్లల ఆ బిడ్డను వచ్చేవారు చాలా గారంగా పెంచుతున్నారు. మన పిల్లలందరినీ గారంగా పెంచుతున్నాం, మన పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా చూస్తున్నాము. ఆలోచించండి పిల్లరా, ఈ కార్యాలు జరుగుతున్నవి కనుక ఇక్కడ ఆలోచించుతున్నప్పుడు ఆ కపెర్నహూములో ఒక ఎవరో ప్రధాని గారి కుమారుడు రోగి అయి ఉన్నాడు. యేసు యోదయ నుండి గలిలేకి వచ్చానని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు సావాసిద్ధముగా ఉన్నాడు కనుక మీరు వచ్చి మీ చెయ్య ఆయన పుట్టి అద్భుతంగా స్వస్థపరచాలన్నాడు. ఆయన స్వస్థపరచువాడు ఎవరు? దేవుడే కదా. అయితే ఆయన ఆలోచన చేస్తున్నాడు. యేసు ప్రభు కోసం కనిపెట్టాడు. అక్కడ ఆయన వద్దకు వచ్చాడు కనుక కొంతమంది అయితే పలానా చేత కర్ణన్ గారు కనిపెట్టి లేకపోతే ప్రధానమంత్రి గారు కాబట్టి అధికారం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ఏదైనా చేసేయగలరు, ఏదైనా చెప్పేయగలరు. నేను రావక్కర్లేదు, ఆయన రమ్మని చెప్పండి రా అనవచ్చును. యేసు ప్రభుని దరిద్రంగా ఆలోచన చేసుకొనవచ్చును. కానీ దేవుడు గొప్పవాడు. పెద్దలే, చిన్నలు పెద్దల మీద తిరగబడితే దెబ్బలు తగులుతాయి. దాన్ని మీరు ఆలోచించండి, గుప్తంగా మాట్లాడడం మంచిది. అయితే ఆయన ప్రధానమంత్రి గారు అయ్యుండి, గొప్పవాడు అయ్యుండి తన్ను తాను తగ్గించుకొని ఏం చేయడైనా తాను తగ్గించుకొని ఎవరి దగ్గరికి వచ్చాడైనా? యేసు ప్రభు. నేను ప్రధానమంత్రి గాని కదా, నా దగ్గరికి ఆయన రావాలా కదా, నేను అక్కడికి వెళ్ళవేంటని అనుకోలేదు. కానీ ఆ ప్రధానమంత్రి గారు వాళ్ళు పెద్దలు వెళ్తూలాగా ఉంటుంది, చిన్నలు వెళ్తూలా ఉంటుంది. నేను మిమ్మల్ని పంపితే ఓలా ఉంటుంది, నేను వెళ్తే ఇంకోలాగా ఉంటుంది. నేను వెళ్తే రేట్లు తగ్గుతాయి, కానీ మీరు వెళ్తే రేట్లు పెంచుతారు బహుశా. ఆలోచించండి. అందుచేతను ఈయన ఆలోచన చేసుకున్నాడు. ప్రధానమంత్రి గారు ఆలోచించి ఏం చేయాలో ఆలోచన చేసి ఆయన నేను వెళ్తే బాగుంటుంది అని ఆయన బయలుదేరాడు. దేవుని స్తోత్రం. మొదటి ఏమన్నాడు చూడండి. యేసు శ్వాసక్రియలను మహత్కార్యములను చూడకుంటే ఎవరు? మీరు. ప్రజలు. ఎవరు మీరు? సూక్ష్మక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. మాత్రమును ఇప్పుడు మీరందరూ రోగాలుండి బాగుపడి వచ్చారు. ఈ స్థలాలకి రోగాల నుంచి వచ్చారు. కొత్తపేట నుంచో, రావులపల్లి నుంచో, లేదా దేవరపల్లి నుంచో, పాలేలన్నింటిలోంచి కొంతమంది రావడానికి కారణం ఏంటంటే దేవుడు అద్భుతంగా వారిని బాగు చేశాడు, వారిని బాగు చేసి స్వస్థపరిచాడు. ఇది దేవుని వాక్యం. ఆలోచించండి, దేవుడు కార్యాలు చేయాలి. అందుచేత ప్రధానమంత్రి గారు ఆలోచించి ఆయన ఎద్దకు వచ్చే ఉన్నాడు చూడండి.
ఆయన యొద్దకు వచ్చి వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. స్వస్థపరచాలి, నా కుమారుని బాగు చేయాలి, నా కుమారుణ్ణి స్వస్థపరచవలనని. మరి ప్రధానమంత్రి గారు వచ్చాడంటే ఇంకెలాగుంటుంది అంటారు? ఆశ్చర్యం కదా. సాగు సిద్ధంలో ఉన్నాడు, సావడానికి రెడీగా ఉన్నాడు, కానీ చచ్చిపోవడానికి కూడా బలహీన అయిపోయాడు, ఇంక లెగలేడు, కూర్చోలేడు, ఆశ్చర్యకార్యాలు చేయాలి కనుక అక్కడికి ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభువా, నా కుమారుడు సావడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక బ్రతికించేవాడు ఆయనే, స్వస్థపరచేవాడు ఆయనే, అందరి మాటలు చెప్పాలి. స్వస్థపరచేవాడు ఆయనే, బాగు చేసేవాడు ఆయనే. ఆయన ఎంతకు మనం అందరమును వెళ్ళాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన, కుష్ఠరోగి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చదువుంటే కనుక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఎవరమ్మా రాత్రంతా కొండల మీద గడిపేవాడు, పగలంతా చెప్పాలి మీరు అందరినీ, పగలంతా దేవాలయం గడిపారు. మీరు ఎక్కడ గడుపుతున్నారు? రోజంతా ఆ అరుగుల మీద అక్కడక్కడ కూర్చొని రోజులు గడిపేస్తున్నారు తప్ప పని పాట లేకపోయినా రోజు గడిపేస్తున్నారు, కానీ దేవుని ఎదురు రారు. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు. ఎప్పుడమ్మా నా మాటలు పెడతా? పగటి యందు, ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండేను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు ఆలోచించండి. నిద్ర పట్టకపోతే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తారా? నిద్ర పట్టకపోతే ఏం చేయాలమ్మా? ఇసుని గారు ఇచ్చుకుని ఉంటారు, ఫ్యాన్ తిడతారు, దీని బూడి తిడతారు, అని ఆడిని తిడతారు, ఈడిని తిడతారు. ప్రార్థన మాత్రము నాకు 2 గంటలు మెలుగుపోతే ప్రార్థన కూర్చుంటాను. ఇక మరి సాయంకాలం తెల్లవారుజామున మళ్ళీ చూస్తాను. కారణం ఏంటంటే ప్రార్థనలో గడుపుతున్నాడు. రాత్రి వేళ కొండల మీదకి వెళ్ళి తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుని పట్టుకుని ప్రభు ఆ దేశాన్ని మార్చండి, గ్రామాన్ని మార్చండి, ప్రజలను రక్షించండి, అనేక ఆత్మలు రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒకడు వచ్చాడు, మంచోడు కాదు, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ఎప్పుడు కూర్చుంటాడు? అందరికంటే ముందుగా ఓ ప్రెసిడెంట్ గారిని చూడాలన్నా, ఎమ్మెల్యే గారిని చూడాలన్నా, వారితో ఏమైనా మాట్లాడాలన్నా, ఒకవేళ పాస్టర్ గారితో కూడా మాట్లాడాలన్నా ముందు ఏం చేస్తారమ్మా? వెళ్ళిపోయి అక్కడ కాటికాడినక్కల్లా కాపుతారు, అక్కడ ఉంటారు. దాటి వెళ్ళిపోతారేమో, ఆయన మనకు దొరకడేమో అని ఎంత ప్రయాసపడతామంటారు. ప్రయాసపడతాం కదా. ఆ కుష్ఠరోగి వెళ్ళి అక్కడికి ఆయనకు మొక్కి అసలు ముట్టుకోకూడదు కదా, ఆయన దగ్గరికి వెళ్ళకూడదు కదా. అయితే ఆయన పగలంతా దేవాలయంలో వాదించుతున్నాడు, సువార్త ప్రకటించుతున్నాడు. అయ్యో, సువార్తను ప్రకటించిన నాకెంతో శ్రమ. వాక్యం ఎట్లా మనం ఆలోచన చేసుకొని కొంత మట్టుగా అయినా ఓ పాట వచ్చేస్తే, ఒక వాక్యం వచ్చేస్తే పాస్టర్ గారిని అయిపోయిన అనుకోకు. అయితే వెంటనే ఆలోచించండి. కనుక ఆయన అంటున్నాడు, ఆయనకు మొక్కి ప్రభువా, మర్యాద కావాలమ్మా, మర్యాద సంపాదించాలండి, గౌరవం సంపాదించుకోవాలండి, మంచి సంపాదించాలండి. అయినప్పుడు కూడా కానిపిల్లారా, ఆ ప్రధాని యేసు ప్రభు ఆయన కొండ నుంచి దిగుచూ వచ్చుచుండగా కనిపెట్టాడు, ఎదురు చూచాడు, ఇంకా రాలేదు అని చెప్పి ఆయన ఎదురు చూస్తానే ఉన్నాడు. ఎవరి కొరకు? యేసు ప్రభు కొరకు ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. మనమందరం ఆయన రాకడ కొరకు కనిపెట్టుచున్నాము. ఎప్పుడు వస్తాడా ఆయన రాకడ ఎప్పుడైనా, ఆయన రాకడ కొరకు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తు, సావు అయితే నాకెంతో లాభం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమైతే లాభం? సావు అయితే ఏంటి లాభం? ఏంటి? బతుకుంటే లాభం, సావు అయితే లాభం. ఎవరు? పౌలు గారు అంటున్నాడు, అన్ని శ్రమలు అనుభవించి, అన్ని కష్టాలు అనుభవించి కనుక చనిపోతే మేలు అన్నాడు ఆయన.
ఒకవేళ సాగు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ ఆయన కనిపెడుతున్నాడు. ఎప్పుడు వస్తాడు ఈయన, ఎప్పుడు వస్తాడు కాటిగాడు నక్కలా కనిపెట్టి ఎదురు చూస్తున్నాడు. ప్రభు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు కొండ మంచి దిగుతాడు, నేను ఎప్పుడు ఆయన పట్టుకుంటాను, ఆయన ముట్టుకుంటాను, ఆయన అంతా చెప్పుకుంటాను, ఏడుస్తానని ఆడు ఎలిగిచ్చి ఏడుస్తున్నప్పుడు మొట్టమొదట ఆయన దిగి వచ్చేటాడికి ఈ అందరికంటి ముందు ఉన్నాడు. ఆవిడ అందరికంటి ముందు ఉన్నాడు. నిద్ర రాలేదేమో రాత్రి, ఆ రాత్రిగా లేచి వెళ్ళిపోయాడేమో. చూచాడు, ప్రభువా నీకిష్టమైతే, ఇష్టమైతే దేవునికి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. చాలా చక్కని మాట. ఆయన ఏం మాట్లాడలేదు అంటే కొంతమంది బేగా చూడకపోతే ఆ డాక్టర్ గారి మీద కూడా ఏమొచ్చేద్దామా కోపం వచ్చేది. నా మట్టుకు నాకు వస్తుంది, మీకు వస్తుంది రాదు. డాక్టర్ గారి మీద కూడా కోపం వచ్చేది. కానీ ఆయన అంటున్నాడు, ప్రభువా నీకిష్టమైతే. అక్కడ ఇంకో మాట రాయబడింది ఏంటంటే, నేను ఎవరికి ఇష్టం లేను. నా జబ్బును బట్టి, రోగాన్ని బట్టి చేతులు పాడై ఉండొచ్చును, కాళ్ళు కూడా పాడై ఉండొచ్చును, ఇలా సీంపు కూడా కారుతా ఉండొచ్చును, భయంకరంగా ఉండవచ్చును. ఒకవేళ అయితే ఆయన ఏమంటున్నాడంటే, నీకిష్టమైతే ప్రభువా నేను ఎవరికి ఇష్టం లేను. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున, నీవు నా దృష్టికి ఏమయ్యా ప్రియమైనందున కనుడవైతి. ప్రభు చెప్తున్నాడు, రోగన నీకిష్టమైతే పిల్లరా, నీ ప్రార్థన దేవునికి ఇష్టమవ్వాలి, నీ భక్తి దేవునికి ఇష్టమవ్వాలి, నీ కార్యాలు ఆయనకి ఇష్టమవ్వాలి. కానీ మనుషులు కూడా ఇష్టపడాలి, మనుషులు కూడా మనం లోబడి ఉండాలి. ఎంత చెప్పినా వినాని కుమారుడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు అనుమానం లేదు. కనుక ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయి. నేను ఎవరికి ఇష్టం లేను ప్రభు. నన్ను చూసి అందరనే చెచ్చి అంటున్నారు. కుష్ఠరోగి ఏళ్ళు పాడైపోయాయి, దూరంగా ఉండాలనిపించింది, వాళ్ళు చూడలేకపోతున్నారు, భయంకరంగా బాధపడుతున్నప్పుడు ఆయన నీకు యెషయా గ్రంథం 43 ఎవరు ప్రియమైన ఉందా? నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. ప్రవక్త అని యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, దావీదు గురించి కూడా ఆయన కొన్ని మళ్ళీ చెప్పాడు. దావీదు నాకు ఇష్టమైన వాడు, నాకు ప్రియమైన వాడు, నా హృదయానుసారుడు. నేను చెప్తారా, నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు అని. ఎవరు? దావీదు. అన్నదమ్ముల అందరిలో ఈ ఒక్కడు ఈయన ఎందుకు పనికి వచ్చాడు? దావీదే పనికి రాడు. అమెరికా దేశంలో ఒక ఆయన అడుక్కుంటూ వెళ్ళి అడిగాడంట. వచ్చిన తర్వాత ఇవాళ ఆదివారం కాబట్టి కనుక ప్రార్థనకి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడ గుడి ఉందా అని అడిగితే పలానా స్థలంలో గుడి ఉందని చెప్పారంట. ఆడికి వెళ్ళారంట. వెళ్ళి కూర్చుని ఆయన వాక్యం ఏంటంటే ఆ వాక్యం ఏంటంటే, అబ్బాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పలానా దగ్గర నుంచి వచ్చామండి. కనుక వెళ్ళి బయట కూర్చోండి. ఇది ధనవంతుల గుడి, భేదవాళ్ళ గుడి కాదు, అక్కడికి వెళ్ళిపో. నేను ఎంత దరిద్రుని కదా, దాన్ని ఇంత మాట అన్నాడు కదా అని బాధపడి ఏడ్చేసాడంట. ఏడిస్తే అప్పుడు వెళ్ళి ఏడుతుంటే, అయ్యా చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతానండి, ఎంతో కాదండి 2 మాటలు చెప్పుకొని వెళ్ళిపోతానండి అంటే, అలాగా బయటికి వెళ్ళిపో, ఆయనతో చెప్పుకో అన్నాడు. ఆయనతో చెప్పుకున్నాడు. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభు ఎంత పని మాట అన్నాడు ప్రభు, నాకు చాలా చిక్కేస్తుంది నాయన, ఊళ్ళేని బట్టే కదా అడుక్కున్న పాడిని కదా ఇలా మాట అన్నాడని ఆయన ఆశ్చర్యపడతాయి. అప్పుడు ఆయన అన్నట, నా కుమారుడా నీ ప్రార్థన నేను విన్నాను, వాళ్ళ ప్రార్థన నేను వింటలేదు, వాళ్ళు నాకు చోటు ఇవ్వలేదు, ఏమీ లేదు. ధనవంతుల ప్రార్థనే, ధనవంతులు కూడా మాటలు చెప్తున్నారు, పాడడానికి చోటు ఇవ్వలేదు కనుక వెళ్ళు, నీ ప్రార్థన నేను ఆలకించుతున్నాను. పేదల ప్రార్థన 102వ కీర్తనలో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక. దయచేసి ఉన్నారా అందరు పైకి చూడాలి, వాక్యం వినాలి. మీరు అందరూ
ఆయన దిక్కిలేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక నిరాకరించక వారి ప్రార్థనల వైపు సెవియొగ్గి ఉన్నాడు. ప్రార్థన వైపు నేను సెవియొగ్గి ఉన్నాడు. ప్రార్థన దిక్కిలేని వాళ్ళ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నిరాకరింపక ఆదరణ లేని వాళ్ళ ప్రార్థన ఆలకిస్తున్నాడు. వాళ్ళ కన్నీరుగా చేర్చుంటే ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. కనుక మరి కొర్నేలు గారి ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ ప్రార్థన దేవదూత వచ్చింది. కనుక ప్రార్థన కొన్నేలు నీ ప్రార్థన నాకు వినబడినది, నా సన్నిధికి చేరి నీ సన్నిధికి చేరే. గనుక ఆలోచించు, ప్రార్థన వింటున్నాడు కదా, ప్రార్థన ఆలకించుతున్నాడు కదా, ప్రతి వారి ప్రార్థన వింటున్నాడు కదా. బుద్ధి మంచిది కాకపోతే ప్రార్థన వినడం, చూపు మంచిది కాకపోతే ప్రార్థన వినడం, వాడు మంచి బుద్ధి లేకపోతే లాభం లేదు. ప్రార్థన చాలా మంచిది. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. తర్వాత ఇప్పుడు నీవు ఎవరిని పంపు? యొప్పేలో పేతురు గారు ఉన్నాడు, సీమోన్ అనే పేతురు. ఆయన దగ్గర మనుషులు పంపించు, ఆయన రప్పించుకో, ఆయన ద్వారా వాక్యం విను. సహోదరులారా, దిక్కులేని మా దరిద్రుల ప్రార్థన నిరాకరింపక. యాకోబు రాసిన గారి పత్రికలో ఒక మాట అంటాడు, ఆయన దిక్కులేని విధవరాలను తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కిలే పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కిలేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట ఇహలోకమాన్యులు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దిక్కులేని ప్రార్థన, దిక్కులేని పిల్లలను విధవరాండ్రలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తను కాపాడుకునుటయే. ఏంటంటే మాలిన్యం అంటకుండా, అంటే చెడ్డ అంటుకోకుండా, చెడు కార్యాలు అంటుకోకుండా, చెడ్డ చూపులు చూడకుండా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవక్త చేతులు, శుద్ధ హృదయం, మంచి హృదయము, శుద్ధ హృదయము. తిట్టుకోవడం కాదు, కొట్టుకోవడం కాదు, మూలుకోవడం కాదు, కానీ శుద్ధ హృదయము గలవాడే. అట్టివాడు నాలుగుతో పాపము చేయడు, తన ప్రియుని మీద నింద మోపడు, అతని యెహోవాయందు భయభక్తులు గలవాడు సన్మానించును. ఎవరిని సన్మానించాలి? సేవకుని సన్మానించాలి, సేవకురాలను కూడా సన్మానించాలి. ఎదురు సమాధానం చెప్పడం కాదు. కనుక మన ప్రభు ఆయన యెహోవాయందు భయభక్తులు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మాట తప్పడు. తర్వాత తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. అందరూ ఏంటండి? వడ్డీ వ్యాపారం అది మంచి పని కాదు. దేవుడు మనకి ఇచ్చిన దాంతో విని వచ్చినప్పుడు ఏమీ పట్టుకు రాలేదు. ఇప్పుడు అన్ని వ్యాపారాల కంటే ఒక వ్యాపారం చాలా వేగంగా సరిపోతుంది, దానికి ఏమాత్రమును తగ్గడం లేదు. అన్ని వ్యాపారాలు ఆయన పడిపోతున్నాయి. చెప్పండి, అన్ని వ్యాపారాలు ఆగిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. కనుక రేపు ఒకటి మాత్రమే కుమ్మేస్తుంది వ్యాపారం, చాలా వేగంగా సాగిపోతుంది. అదే మరణం అనే వ్యాధి. తెగ చచ్చిపోతున్నారు. భయంకరమైన వ్యాధులు అయినప్పుడు కూడా కానీ ఆ చేతులలో ఏమి లేకుండా ఉన్నట్టు కానీ పిల్లరా, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. పెద్దలను గౌరవించాలి. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారు సన్మానించును. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడిన వారిని
రెట్టింపు సన్మానము నాకు. మరి మన సంగతి ఏంటి? కనుక ఈ మాట అంటున్నాడు ఆయన, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. పిల్లరా, నా మట్టుకు నేను కూడా ఆయన దృష్టికి ఇష్టమయ్యానండి. మా కాలంలో 5వ తరగతే, ఇంకా 7వ తరగతి లేదు. కానీ బిఏ కూడా అప్పటికి ఇంకేమీ లేదు. 5వ తరగతి మన మాపన మాస్టర్ గారు 5వ తరగతి చదువున, తాతయ్య మాస్టర్ గారు కూడా 5వ తరగతే. అందరూ నేను కూడా అంతే. అయినా నేను మౌనంగా ఉండేవాడిని, ఎవరితో మాట్లాడేవాడిని కాదు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. పొలాలంటే వెళ్ళిపోయేవాడిని, ఆకుమడిలోకి కొప్పనూరులోకి అక్కడికి వెళ్ళిపోయి గడ్డిమేటల పక్క నుండి 4 ఏకమై ప్రార్థన చేసేవాడిని. ప్రభువా 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 సహాయం చేయను ఆయన అని ప్రార్థన చేసేవాడిని. ఈరోజు దేవుడు నన్ను ఇలాగ వాడుకున్నాడు, ఇలా పైకి ఎత్తాడు. పెంట కుప్ప మీద కూర్చున్న వాడిని తీసి ఆయన ఎక్కించిన వాడు ఆయనే. అయినప్పుడు కూడా భేదాలను కనికరించబడు ధన్యుడు, యెహోవా అతనికి అప్పిచ్చినట్లని రాయబడి ఉంది. అందుచని పిల్లరా, నీవు నా దృష్టికి ఆ దేవుని దృష్టికి ఇష్టం అవ్వాలండి. దేవునికి ఇష్టమైతే చాలండి, ఏం అక్కర్లేదండి. అందరి ఒకడు ఒక మనుషులకి ఇష్టపడరు, ఒకరికి ఇష్టం అంటాడు, ఓ పార్టీ ఒకరికి ఇష్టం, ఓ సంఘం ఒకరికి ఇష్టం, అది కాదు ఇది కాదు అని రకరకాల గొంతులు వేసే రకాలు ఉన్నాయి. కానీ దేవునికి ఇష్టమైందా? దేవుడు అంటాడు, ఈ గొర్రెలు కాల్చున్న ఎవరు? దావీదు నాకు ఇష్టమైనవాడు. ఇంకా 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 ఎంతమంది ఉన్నారు తీసుకురామంటే 6 వచ్చారు. ఇతను కాదు. తర్వాత 7వ వాడు ఉన్నాడు, పుడతాడండి అన్నాడు, అని రమ్మన్నాడు. వచ్చాడు. ఆయన వచ్చున్నప్పుడు దేవుడు చూచి ఎత్తడే, నేను కోరుకున్నవాడు ఎత్తడే. ఆలోచించ. ఇంకా పిల్లరా, ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మన కార్యములన్నీ సఫలపరచును. ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసంతో ఉన్నావా? అందరి జోలికి వెళ్ళిపోతున్నావా? గొడవలకి వెళ్ళిపోతున్నావా? మాటలు వదిలేస్తున్నావా? కొంచెం ఆలోచించి తొందరపడవద్దు. మన మధ్యన ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. అందుచేతను ఒక ప్రవక్తన ఆయనకి ఇష్టమైతే శత్రువులు సహా మిత్రులుగా మార్చి. ఎవరికి? దేవునికి ఒక ప్రవక్తన ఆయనకి ఇష్టమైతే శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు. ఒకని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా కూడా మారుస్తాడు. మిత్రులుగా ఆలోచించండి. ఇక్కడ ఈ ప్రధానమంత్రి గారు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎలాండి, నేను అధికారిని, ఆయన ఎవరో ఒక మనిషి, ఓ భక్తుడు కనుక అలా కాదు, మీరు వెళ్ళండి, ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పండి, నేను రమ్మన్నానని చెప్పండి అని గరణగా మాట్లాడలేదు. రమ్మనండి, ఆయన ఎవరో రమ్మనండి అని చెప్పలేదు. కానీ ఆయన తన్ను తాను తగ్గించుకొని చెప్పండి. మీరు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తామా, పుల్లయ్య గారి దగ్గరికి వెళ్తామా? కుర్రోడు పాపం 7వ సంవత్సరం కుర్రోడు వాళ్ళ మామ కొడుతుందంట. ఆడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట. పాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట. ఎవడరా నువ్వు అన్నాడు. అబ్బాయి ఏమీ లేదండి, మా అమ్మమ్మ నన్ను కొట్టేస్తాను, కేసు ఎట్టడానికి వచ్చా. అమ్మ బాబు నువ్వు ఎక్కడ ఉన్నాడు బాబు అని వాళ్ళు నవ్వుకుని, మీ బావ ఎవడరా, మీ తండ్రి ఎవడ అడిగితే వాళ్ళని రప్పించాడంట. ఎలా అంటే సరే తీసుకెళ్ళిపోరా, నీ కొడుకు ఎక్కడికి వచ్చాడు. ఎంత ధైర్యం వాడికి, పోలీస్ స్టేషన్కి వెళ్తాడా? ఆలోచన చేస్తే పిల్లరా, దేవుని మహాకృప ఏంటంటే తన్ను తాను తగ్గించుకోవాలి. ఎప్పుడు తగ్గించుకోవాలండి? ఎవడు తిట్టినా తల వాల్చుకుని వెళ్ళిపో, ఎవడు దూషించిన బుర్రక కిందకెట్టి వెళ్ళిపో. ప్రధానమంత్రి గారికి గడగడలాడి వంగిపోయి తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అన్నాడు. వెంటనే అద్భుతములను సూచక్రియలను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో అన్నాడు. అందుక ప్రధాని, మనందరికి రోగాలతో వచ్చిన వాళ్ళు మేము దేవుడు బాగు చేసిన వాడే.
అందరి రోగాలతో వచ్చాం, అందరి కష్టాలతో వచ్చాం, అందరి బాధలతో వచ్చాం. కానీ దేవుడు మనల్ని అందరినైనా స్వస్థపరిచి మిమ్మల్ని అందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఆయన అన్నాడు. అందుకు ఆ ప్రధాని ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? నా కుమారుడు సావక మునిపే, సహోదరులారా, టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరులారా, ఎక్కడ ఉన్నట్టున్నారు నాకు తెలియదు, కానీ ఇక్కడ అంటాడు, ప్రభువా నా కుమారుడు సావక మునిపే. నువ్వు కూడా సావక మునిపే గుళ్ళోకి రా, సావక మునిపే బాప్తిసం పొందుకో. ఏదో డొంక తిరిగిన మాటలు చెప్పేకు, పాపం చేసి తప్పు చేసి ఆలోచించండి. ప్రభువా నా కుమారుడు కుమారుడు సావక మునిపేరండి అని ఆయనను వేడుకొనెను. పనిపడమని వాన వర్ష మునిపే ఆయన ఇంకా రాక మునిపే, ఆ దినాలు సల్లా పడక మునిపే గనక దేవుని ఎదుగు రండి, బాప్తిసం పొందండి, రక్షణ పొందండి, జీవితాలు మార్చుకోండి. రేపు దాని బాప్తిసాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉండదు. దుర్దినములు రాకమునిపే లేదని, రాకమునిపే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటికి అమ్మ చేయక మునిపే, వాన వెలిచిన తర్వాత మళ్ళీ మేఘం పట్టక మునిపే రా. నీ బాల్య దినముందంటే నీ యొక్క ఆలోచన సృష్టికర్తను స్వర్ణకు తెచ్చుకో. ప్రార్థన అవసరతల కొరకు మా సెల్ నంబర్ 9849010332. అపోస్తుల్ పీజీ ఏలియా గారు, ఐపీసీ చర్చ్, దావరపల్లి పోస్టు, రావులపాలెం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మీ అందరికీ మా వందనాలు.